ఏడవకండమ్మా. ఏడవకండి. ఏడవకండి. నా బిడ్డలు మీ మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? 11 రోజుల నుంచి మీ హస్బెండ్ ఏం చేస్తారు? మేడం. మీ హస్బెండ్ ఏం హస్బెండ్ చేస్తారు? లేడు మేడం. మా హస్బెండ్ చనిపోయారు మేడం. ఓహో! అరే! చనిపోయినారు మేడం. అంటే ఎవరితో ఎళ్ళింది అమ్మాయి? చనిపోయినారు మేడం. మీరది చూసామంటున్నారు కదా! వీడియోలో చూసాం మేడం, ఫుటేజ్‌లో చూసామని చెప్తున్నారు కదా! ఎవరతను? ఎవరితో ఎళ్ళింది? అసలెవరో అతనెవరో మాకు తెలీదు మేడం. ఆ! అక్కడ ఎంక్వైరీ చేస్తే ఆర్టీసీ డ్రైవర్ అని చెప్పి మేడం. ఓహో! ఆర్టీసీలో పేరు చేస్తాడా? బి కొత్తకోట. ఆ! అవును మేడం. బి కొత్తకోట మడికేల్ రామాంజులు అని చెప్పి చెప్పారు మేడం అక్కడ. అంతకు మించి మాకు తెలీదు మరి మేడం. అతని మేమెప్పుడు అతని ఇంటికెళ్ళి ఎంక్వైరీ ఫేస్‌బుక్ చూసింది. జేపారమ్మా. ఇప్పుడు అతనెవరో తెలిసింది గదా! ఎవరు తీసుకెళ్లారో తెలిసింది. మరి ఎంక్వైరీ జేయకపోయారా? బస్ స్టాండ్‌కెళ్ళి తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళి ఎంక్వైరీ జేస్తే తెలిసేది కదా! చేసాం మేడం. ఎంక్వైరీ చేసాం మేడం. తను 9 రోజులు, 10 రోజుల నుంచి వాళ్ళు డ్యూటీకి రాలేదు. ఏమైందేమో మాకు ఓహ్! తెలీదు. డ్యూటీకి రాలేదా? ఫోన్ ఆ! అతని ఇల్లెక్కడో తెలిసిందా? అతని ఇల్లు తెలుసుకున్నారా? తెలుసుకున్నాం మేడం. వాళ్ళ నాన్న వాళ్ళు కూడా మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్‌కొచ్చినారు మేడం. కానీ వాళ్ళ నాన్నకి ఒళ్ళు బాలేదు. నాకేం తెలీదమ్మా అని చెప్పి వాళ్ళెళ్ళిపోయినారు మేడం. ఓహో! తెలీదని జెప్తున్నారా? మరి ఫోను సిగ్నల్స్ ఆధారంగా పట్టుకుంటారు గదమ్మా పోలీసులు. ఫోన్ స్విచ్ ఆఫ్ జేసాడా ఏంటి? అవును మేడం. ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందంట మేడం. మాకు తెలీదు. ఫోన్స్ ఆన్ అవుతే మేము చూస్తాము. లేకపోతే మాకు తెలీదమ్మా. అవును. కొన్ని రోజులు ఫోన్ టైం ఆన్ అయితేనే పడుతుంది. తెలుస్తది. మీ మీ అమ్మాయికి ఫోనుందా? లేదు మేడం. మా అమ్మాయికి ఫోన్ లేదు మేడం. డబ్బులేమన్నా దయచేసి పట్టుకెళ్ళిందా? దాన్ని ఇంట్లో నుంచి డబ్బులేమన్నా పట్టుకెళ్ళిందా? లేదు మేడం. డబ్బులు అంత ఏం లేదు మేడం.